హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ మరియు లివర్ ఫ్రై ఒకేసారి కలిపి అయితే చేసుకుందాం. అది కూడా కుండలో ట్రెడిషనల్ రెసిపీ. ముందుగా పావు కిలో మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇది లివర్ అండి, దీన్ని తెలుగులో అయితే దూదిగుండకాయ అంటారు. ఇవి రెండు కలిపి అయితే నేను ఇవాళ ఫ్రై చేస్తున్నాను. ఇందులోకి మిరప్పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక టమాటాని జస్ట్ అందులో ఉన్న జ్యూస్ మాత్రం బయటికి రావాలి, ఆ చెత్త అంతా నేను వేయడం లేదు, పల్పంతా అలాగే ఉంచేస్తున్నాను. జస్ట్ దాంట్లో ఉన్న జ్యూస్ వరకు వేసుకుంటున్నాను. ఇదంతా అయితే బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం అందులో నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక చిన్న కొబ్బరి ముక్క, పట్టా లవంగా, ఒక చిన్న ఎర్రగడ్డ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసాను. ఇవన్నీ మసాలాలు ఆ మటన్కి, ఆ లివర్కి మొత్తం పట్టేటట్టుగా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది ఆ ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3 విజిల్స్ రావడానికి ఎంత వాటర్ అయితే అవసరమో అంత మాత్రమే వేస్తున్నాను నేను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత నాకు కొంచెం వాటర్ అయితే అందులో ఎగస్ట్రాగా కావాలి నాకు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో స్పైసెస్ అన్ని యాడ్ చేస్తాను కదా, దానికోసం. ఇప్పుడు మట్టి కుండ మనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం కుక్కర్లో ప్రెషర్ పోయిందో లేదో చూసుకొని ఒకసారి కలిపి చూసుకుంటే, ఇప్పుడు ఇందులో నాకు వాటర్ ఒక 100 ml వరకు కావాలి. కరెక్ట్గా అయితే నాకు కుక్ అయిపోయింది. మటను, అది లివరు మొత్తం కూడా ఈవెన్గా నాకు సెట్ అయిపోయింది. ఇప్పుడు అదంతా నేను ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఆచి మటన్ మసాలా ఉంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ నేను పట్టా లవంగా కొబ్బరిలో అయితే యాడ్ చేసుకొని ఉన్నానండి, అందుకని 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి మటన్ ఐటమ్స్కి. ఒకసారి వేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో మాత్రం చెప్పండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని లాస్ట్లో. నేను కుండలో చేస్తున్నాను కాబట్టి నాకు అందులో హీట్ ఇంకా 3-4 మినిట్స్ ఉంటుంది. అందుకని నేను కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.